ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నీ మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. ఇప్పుడు థౌసండ్ పీపుల్ సైబర్ హిట్ చేస్తున్నారు. సో హౌ కెన్ ఐ స్టాండ్ అవుట్? ఈ ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ అసలు నీకు ఎట్లా అవేర్నెస్ వచ్చింది, ఏం రిసోర్సెస్ ఫాలో అయ్యావు? ఆ కాంటెస్ట్ ఇచ్చినప్పుడు ఒక 2-3 క్వశ్చన్లకు అయిపోతుంది, అంటే ఇక రాదు అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అన్నట్టు. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఒక పక్క డిఎస్ఏ చేయాలి, ఇంకొక పక్క ప్రాజెక్ట్ చేయాలి, అండ్ అకాడమిక్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి, సిపి కూడా చేయాలి. ఇవన్నీ ఇట్లా మేనేజ్ చేసుకోవాలి. సైబర్ షేక్ చేస్తారు కదా, ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉంది. నీకు రిఫరల్ ఇవ్వడానికి ప్రొఫైల్ అని ఎట్లా స్టాండ్ అవుట్ అయింది? ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆల్మోస్ట్ వీళ్ళందరికీ నువ్వు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలనుకుంటే సో వాళ్ళకి ఏమి ఇస్తావు? రిజెక్షన్స్ చూసాక చాలా హోప్లెస్ ఫీల్ అవుతాం. ఆ మూమెంట్ లో కూడా లైక్ బీ యాట్ ఇట్ అండ్ అలా ట్రై చేస్తూ ఉండండి. ఈవెన్చువలీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక మొమెంటమ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా లైక్ టేబుల్స్ కూడా టర్న్ అరౌండ్. సో హాయ్ ఎవ్రీవన్. సో మనం ఎప్పటి నుంచో వెయిట్ చేసిన మన ఫస్ట్ పాడ్కాస్ట్ వచ్చేసింది. అండ్ మీ అందరికీ తెలిసినట్టు మన ఫస్ట్ గెస్ట్ ఉదయ్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఉదయ్ టుడే. సో యా, లెట్స్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో హాయ్ ఎవ్రీవన్. సో నేను ఒక ఆంధ్రప్రదేశ్లో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యా. సో కరెంట్లీ నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నా అండ్ ప్రీవియస్లీ అమెజాన్ సిస్కోలో కూడా ఇంటర్న్షిప్స్ చేశా. సో థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో మా వాళ్ళు కూడా చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు నీ ఎక్స్పీరియన్సెస్ నుంచి తెలుసుకోవడానికి. సో లెట్స్ స్టార్ట్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జర్నీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అసలు నీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? కోడింగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఎప్పటి నుంచి కోడింగ్ కానీ సిపిడిఎస్ఏ ఇవన్నీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, వాటన్నిటి గురించి. సో కోడింగ్ వచ్చేసి నేను స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను అనమాట. సో స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ నేను కోడ్ ఫోర్సెస్లో ఈజీ లెవెల్ ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేసా. లైక్ 800 రేటెడ్, దట్ ఈస్ ద బేసిక్ లెవెల్ అనమాట. సో యా, కోడ్ ఫోర్సెస్లో అలా ప్రొఫిషియంట్ అయ్యాక సో ఈవెన్చువల్లీ నేను మిగతా కోడింగ్ ప్లాట్ఫామ్స్లో కూడా అలా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. త్రూ అవుట్ దిస్ 3 years నేను అలా కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తానే ఉన్నా. ఏ కోడింగ్ ప్లాట్ఫామ్లో లేదా ఏ ఇంటర్ కాలేజ్లో కాంటెస్ట్ అయినా సరే నేను ఎవ్రీ కాంటెస్ట్ అలా అటెంప్ట్ చేస్తానే ఉన్నా. యాక్చువల్గా అంటే అసలు ఏ లాంగ్వేజ్ తో స్టార్ట్ చేసావు, ఏం టాపిక్స్ ఫస్ట్ నేర్చుకున్నావు? సో అంటే అందరికి ఏంటంటే డైరెక్ట్ నువ్వు కోడ్ ఫోర్సెస్కి వెళ్తున్నావు అంటే లైక్ నేను కాంటెస్ట్ ఇవ్వడానికి నాకు ఈ నాలెడ్జ్ ఉండాలి అని అనుకుంటారు కదా, మనం అది అచీవ్ చేయగలుగుతాం అంటే ఈవెన్ పార్టిసిపేట్ చేయగలుగుతాం కాంటెస్ట్ లో. సో దాని తర్వాత డిఎస్ఏ ఎప్పుడు స్టార్ట్ చేసావు? సో అసలు ఈ జర్నీ అంతా చెప్పు. ఓకే, సో కమింగ్ టు కోడింగ్ లాంగ్వేజ్ C++ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో వన్స్ యాక్చువల్లీ C++ లాంగ్వేజ్ రాగానే నేను యాక్చువల్లీ కోడ్ ఫోర్సెస్లో ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను అనమాట. సో కోడ్ ఫోర్సెస్లో స్టార్టింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నీకేమన్నా మంచి రిసోర్సెస్ లేదా ఆల్గోరిథమ్స్ నాలెడ్జ్ కావాలి అని అడిగితే లేదు. లైక్ నీకు యాక్చువల్ బేసిక్ లాంగ్వేజ్ వచ్చుండి లైక్ C++లో STL వచ్చుంటే లైక్ స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ అని ఉంటుంది. సో బేసిక్గా మ్యాప్స్ ఎలా యూస్ చేయాలి, వెక్టర్స్ ఎలా యూస్ చేయాలి, స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏంటి, అరే ఆపరేషన్స్ ఏంటి, ఇట్లాంటి బేసిక్ లాంగ్వేజ్ తెలిస్తే చాలు. సో మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. లైక్ ఈజీ లెవెల్ నుంచి స్టార్ట్ చేసేసరికి వీ కెన్ స్టార్ట్ విత్ దట్. ఈ కోడింగ్ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట, ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ జర్నీ. సో అందులో ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు లైక్ యూజువల్ గా అప్సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. లైక్ ఒక సెకండ్ ప్రాబ్లం రాకపోయినా లైక్ అది అప్సాల్వ్ చేయడానికి ట్రై చేసినప్పుడు దాంట్లో ఏమైనా కాన్సెప్ట్ ఒకవేళ మనకి ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి, లెట్స్ సే ఒక స్లైడింగ్ విండో లేదా బైనరీ సెర్చ్ లేదా ఆ ఆల్గోరిథం మనకి తెలియకపోతే దెన్ ఐ యూస్ టు గో అండ్ లెర్న్ ద టాపిక్. సో ఈవెన్చువల్ గా నేను అలా ఈ సిపి జర్నీ స్టార్ట్ చేశా. అండ్ లేటర్ ఆన్ ఆఫ్టర్ లైక్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఆ టైంలో నేను యాక్చువల్లీ డిఎస్ఏ స్టార్ట్ చేశాను అనమాట. సో వన్స్ అగైన్ స్టార్టింగ్ సిపి ఇలా సాల్వ్ చేసిన వాళ్ళకి మోస్ట్లీ డిఎస్ఏ యాక్చువల్లీ ఈజీ అయిపోతుంది, ఎందుకంటే అప్పటికే మనం చాలా ఆల్గోరిథమ్స్ నేర్చుకొని ఉంటాం. అండ్ అగైన్ సిపి ఒక స్టాండర్డ్ సెట్ ఆఫ్ సొల్యూషన్స్ లా ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఫాలో అవ్వం. లైక్ ఈచ్ ప్రాబ్లమ్ కి మనమే ఒక కొత్త ఆల్గోరిథం ఇన్వెంట్ చేసి అది సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో బేసిక్ గా ఇది మనం లేటర్ డిఎస్ఏకి ట్రాన్సిషన్ అయినప్పుడు ఇది చాలా ఈజీ అవుతుంది. సిపి చేసిన తర్వాత డిఎస్ఏకి ట్రాన్సిషన్ అయ్యావు కదా. సో జనరల్ గా ఫస్ట్ అందరికి ఏముంటది అని అంటే సిపి స్టార్ట్ చేసినప్పుడు కాంటెస్ట్ ఇచ్చినప్పుడు ఒక 2-3 క్వశ్చన్లకు అయిపోతుంది, అంటే ఇక రాదు అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది బిల్డ్ చేసుకోవడం అనేది చాలా కష్టం అన్నట్టు. ఈజీగా గివ్అప్ చేసేస్తాం, ఎందుకు డైరెక్ట్ డిఎస్ఏ చేసేసుకుంటా నేను అలా అనుకుంటాం కదా. సో నీకేమనిపిస్తుంది, అంటే సిపి ఇంపార్టెంటా లేకపోతే సిపి చేయకుండా డైరెక్ట్ డిఎస్ఏ పోతే ఎలా ఉంటది? సో దాని గురించి. సో అగైన్ ఇలా 2-3 ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేనప్పుడు ఆ డిస్సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. ఆబ్వియస్లీ హార్డ్ గానే ఉంటది, కానీ
దాన్ని యాక్చువల్లీ నేను ఎలా తీసుకునేవాడిని అంటే ఇట్స్ లైక్ ఎ గేమ్. సో ఈవెన్చువల్లీ నువ్వు ఒక మొబైల్ గేమ్ ఆడుతున్నా లేదా ఒక పజిల్ ఎలా సాల్వ్ చేస్తావో ఇక్కడ కూడా సేమ్ నువ్వు అదే చేస్తున్నావు, జస్ట్ ఒక కోడింగ్ లాంగ్వేజ్ తో. సో అది నీకు ఛాలెంజ్ చేస్తున్నప్పుడు యా ఆబ్వియస్లీ మన మెంటాలిటీ ఏంటి, అది సాల్వ్ చేయడానికే కదా ట్రై చేస్తాం. సో యా సిపి అనేదాన్ని ఓకే ఒక ఫన్ ఒక స్పోర్ట్ లా తీసుకోవాలి. లైక్ ఇది ఒక స్ట్రక్చర్డ్ అంటే ఒక స్టడీ మెటీరియల్ లా మనం చూస్తే ఆబ్వియస్లీ మనకి అది బోర్ కొడుతుంది, లైక్ ఇట్లా డిమోటివేషన్ వస్తుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ట్రై టు టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ లేదా ఒక పజల్ లా సాల్వ్ చేస్తున్నట్టు చూసుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సిపి చేయకుండా డిఎస్ఏ చేస్తే ఎలా ఉంటది లేదా డైరెక్ట్ గా డిఎస్ఏ చేసుకోవాలా అంటే ఐ ఆల్వేస్ ప్రిఫర్ విత్ సిపి. ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్ లో మనకి ఒక స్ట్రక్చర్డ్ డేటా స్ట్రక్చర్ ఉంటది లేదా ఒక స్ట్రక్చర్డ్ ఆల్గోరిథం ఉంటది, లైక్ అది డైరెక్ట్ గా ఫాలో అయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ సిపిలో అలా స్టాండర్డ్ సెట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథమ్స్ లా మనకి ఏం ఉండదు, లైక్ ఒక లిమిటేషన్ ఏమి ఉండదు. సో యునో మనంతలో మనమే ఆలోచించి దానికి ఏ సొల్యూషన్ చేస్తే బాగుంటది అని చెప్పి నువ్వే ఒక కొత్త ఆల్గోరిథం కన్స్ట్రక్ట్ చేస్తావు. కాబట్టి ఆ రియల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇక్కడ సిపిలో మనకి డెవలప్ అవుతుంది. సో ఈవెన్చువల్ గా అది లేటర్ మీరు డిఎస్ఏకి అప్పుడు ట్రాన్సిషన్ అయితే చాలా ఈజీగా నేర్చుకుంటారు. అండ్ అగైన్ ఏమన్నా తెలియని కాన్సెప్ట్స్ లైక్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లేదా గ్రాఫ్స్ అలా ఉంటే యా యూ కెన్ లెర్న్. లైక్ నేను కూడా సేమ్ స్టార్టింగ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ వచ్చేటప్పుడు నాకు అది తెలిసేది కాదు, ఎగ్జాక్ట్లీ ఎలా యూస్ చేస్తాం, ఎలా యూస్ చేసి సాల్వ్ చేసేవాళ్ళం. దెన్ ఐ యూస్ టు గో అండ్ లెర్న్. నేను స్ట్రైవర్ దగ్గర నుంచే చూసి ఆ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని అది ఈవెన్చువల్ గా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో కూడా అలా అప్లై చేసేవాడిని అనమాట. సో యా సో నీ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో జనరల్ గా మనకి అంటే మనం సాల్వ్ చేయలేకపోయాం అనుకో కాంటెక్స్ట్ గా, సో మేజర్ గా నీ స్ట్రాటజీ ఏముంది అంటే వెళ్ళి అబ్సాల్వ్ చేస్తావు. అబ్సాల్వ్ చేయడం అనేది అంటే నార్మల్ వెళ్ళి సొల్యూషన్ అందులో చూద్దామా లేకపోతే యూట్యూబ్ లో ఎవరైనా రిఫరెన్సెస్ ఫాలో అవుతుండేనా అంటే ఈ సొల్యూషన్స్ అట్లా నీ స్ట్రాటజీ ఏముంది? అబ్సాల్వింగ్ కి లైక్ మీరు ఈ కోడ్ ఫోర్సెస్ కోడ్ చెఫ్ కాంటెస్ట్ తీసుకుంటే మేజర్లీ సోర్సెస్ కొంచెం తక్కువే ఉంటాయి. బట్ ఒక 2-3 days తర్వాత మనకి ఎడిటోరియల్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎడిటోరియల్స్ లో లైక్ స్టెప్ బై స్టెప్ మన థాట్ ప్రాసెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అని లైక్ హింట్స్ వైజ్ ఇస్తారు. సో ఆ హింట్స్ గెస్ చేస్తూ అప్రోచ్ బిల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చు. బట్ ఈవెన్ దెన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఇంకా హార్డ్ ఉంటాయి. ఎడిటోరియల్స్ చూసినా సరే మనకి ఒక్కోసారి అర్థం కాదు. అలాంటి టైంలో యా యూ క్యాన్ వాచ్ యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఆల్సో లైక్. బట్ ఈవెన్ దెన్ లైక్ యూట్యూబ్ లో కూడా లైక్ మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా తక్కువ మందే ఉంటారు. అండ్ ఈ రెండు అప్రోచెస్ కాకుండా నేనేం ఫాలో అవుతా అంటే లైక్ ఎవరిదన్నా సొల్యూషన్ లైక్ యాక్సెప్టెడ్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, సో ఆ యాక్సెప్టెడ్ సొల్యూషన్స్ తీసుకొని నేను వాళ్ళ సొల్యూషన్ కంప్లీట్లీ డ్రై రన్ చేస్తాను అనమాట. సో ఇనీషియల్ గా నేను ఆల్రెడీ ఒక 1-2 hours నేను ఆ ప్రాబ్లం మీద స్పెండ్ చేసి ఉంటా. సో నేను కూడా ఆ డైరెక్షన్ లో ఆలోచిస్తా ఉంటా ఆల్రెడీ, లైక్ ఈ సొల్యూషన్ ని ఇలా బిల్డ్ చేయొచ్చు అలా బిల్డ్ చేయొచ్చు. లైక్ ఆల్మోస్ట్ ఒక 3-4 ways నా మైండ్ లో ఆల్రెడీ ఉంటాయి. కాబట్టి నేను వాడి సొల్యూషన్ ని డ్రై రన్ చేసినప్పుడు ఆ కోడ్ ని అలా ఎందుకు కోడ్ చేశారో మోస్ట్లీ మనకి లైక్ మనం క్యాచ్ చేయగలుగుతాం. సో అలా చాలా సొల్యూషన్స్ అలా కూడా నేను నేర్చుకుంటా. అండ్ కొన్ని సొల్యూషన్స్ లైక్ ఎంత చేసినా కూడా ఈవెన్చువల్ గా మనకి యాక్చువల్లీ ఆ టైంలో మేబీ మనకి రాకపోవచ్చు, దెన్ వీ కెన్ కీప్ ఇట్ అసైడ్. బట్ అది అలా నువ్వు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అలా చేస్తున్న కొద్దీ కన్సిస్టెన్సీ లైక్ మనకి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని తెలుస్తున్న కొద్దీ ఈవెన్చువల్ గా అది మనకి లేటర్ స్టేజ్ లో మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సో దెన్ వీ కెన్ బి ఏబుల్ టు సాల్వ్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో యా దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. డిఎస్సీ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ అన్నావు కదా, సో నీకు డిఎస్సీకి ఎంత టైం పట్టింది అంటే నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? అండ్ డిఎస్సీని నేర్చుకోవడం అనేది ఎలా? చాలా మందికి ఏంటంటే అందరికి తెలిసిన షీట్ స్ట్రైవర్ షీట్, ఆబ్వియస్లీ అందరు డిఎస్సీ చేసుకోవడానికి స్ట్రైవర్ షీట్ ఫాలో అవుతారు అని చెప్పేసి అందరికి ఏముంటది అంటే కామన్ క్వశ్చన్, ఇప్పుడు 1000 పీపుల్ స్ట్రైవర్ షీట్ చేస్తున్నారు, సో హౌ కెన్ ఐ స్టాండ్ అవుట్? సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ డిఎస్ఏకి నాకు ఎంత టైం పట్టింది అనేది ఎగ్జాక్ట్లీ లైక్ అలా టైం అని అయితే నాకేం లేదు. యాక్చువల్లీ సిన్స్ నేను కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేసా కాబట్టి సో ఐ డైరెక్ట్లీ యూస్ టు గో అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. సో లెట్స్ సే ఈ బైనరీ సెర్చ్
ఇవన్నీ నేను అన్ని డైరెక్ట్ గా సాల్వ్ చేసేస్తుండే. లైక్ నేను ఎక్కడ ఆగిపోతుండే అంటే లైక్ డైనమిక్ ప్రోగ్రామింగ్ కానీ లేదా గ్రాఫ్స్ ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటి వాటి దగ్గర నేను ఆగుతుండే. సో వెంటనే నేను ఆ కాన్సెప్ట్ వెళ్ళి నేర్చుకొని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాడిని. సో యా, డిఎస్ఏ నేర్చుకోవడం అదే డిఎస్ఏ కంప్లీట్ గా నేర్చుకోవడానికి అయితే నాకు ఎక్కువ టైం పట్టలేదు. బికాస్ ఆల్రెడీ నా ఫండమెంటల్స్ అనేవి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో నేను ఆల్రెడీ బిల్డ్ చేసుకున్నాను. ఎలా స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే డిఎస్ఏ అందరూ స్ట్రైవర్ షీట్ చేస్తారు కదా. ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉంది. యాక్చువల్లీ ఎవరైతే స్ట్రైవర్ షీట్ డైరెక్ట్ గా చూసి సాల్వ్ చేస్తారో వాళ్ళకి లైక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ డిఫరెంట్లీ. సో వాడి సొల్యూషన్ లో ఏదైతే అప్రోచ్ చెప్తాడో వీళ్ళు సేమ్ అదే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ వీళ్ళు డిఫరెంట్ గా అప్రోచ్ థింక్ చేయడానికి ఆలోచించరు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏదైనా న్యూ ప్రాబ్లం కానీ ఇప్పటి వరకు మీరు సాల్వ్ చేయలేని ప్రాబ్లం కానీ మీకు ఇంటర్వ్యూలో అడిగి సాల్వ్ చేయలేరు. సో ఇదే మీరు కాంపిటేటివ్, నేను యాక్చువల్లీ డిఎస్ఏ షీట్ నేను సాల్వ్ చేసిన, నేను స్టార్టింగ్ ట్యూటోరియల్స్ ఏం చూడను. సో నేను డైరెక్ట్ గా వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేసాక వచ్చి వీడు ఎలా చెప్పాడో నేను చూస్తా. అండ్ ఆల్సో ఒకవేళ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు కూడా కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ వరకు వద్దు. లైక్ లెట్స్ సే సొల్యూషన్ వాడు మీకు ఐడియా ఇస్తాడు, ఇది ఎలా సాల్వ్ చేయాలి అని మీకు జస్ట్ ఒక ఐడియా ఇస్తాడు. ఆ ఐడియాని తీసి మీరు మీకు నచ్చిన వేలో ఇంప్లిమెంట్ చేయండి. లైక్ మ్యాప్స్ వాడి యూస్ చేస్తారా, వెక్టర్స్ వాడి యూస్ చేస్తారా, లేదా లెట్స్ సే రికర్షన్ వాడి మీరు దీన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారా, డైనమిక్ ప్రోగ్రామింగ్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారా. లైక్ దేర్ ఒక ప్రాబ్లమ్ కి ఆల్వేస్ మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మీరు మీ వే ఆఫ్ అప్రోచ్ తో వెళ్ళండి. దాని తర్వాత సొల్యూషన్ వచ్చి చూసి ఓకే ఇది ఇలానే ఎందుకు సాల్వ్ చేశారు, ఇదే ఎఫిషియంటా. సో అలా థింక్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మాస్టర్ చేయగలుగుతాం. యా, అంటే డెఫినెట్లీ అంటే షీట్ అండ్ స్టాండర్డ్ ప్రాబ్లమ్ చేసి జస్ట్ బట్టి పట్టినట్టు అవుతుంది. సో కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మనం జనరల్ గా చూసినట్టయితే ఇప్పుడు నీ జర్నీలో యూ హావ్ స్టార్టెడ్ సిపి వెరీ ఎర్లీ. చాలా మంది జర్నీలో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంత ఎర్లీ స్టేజ్ లో ఉండదు. లైక్ ఇఫ్ దే వర్ ఇన్ ద 3rd year and 4th year, సో వాట్ యూ రికమెండ్ అంటే వాళ్ళకి మేజర్ ఏంటంటే నేను ఇప్పటి వరకు సిపి చేయలేదు, ఇప్పుడు నాకున్న టైంలో నేను డిఎస్సీనే చేయాలి. సో ఇప్పుడు నేను డిఎస్సీ చేసుకుంటూ లైక్ హ్యావ్ టు బి ద బెస్ట్ ఇన్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్. వాట్ యూ రికమెండ్ ఫర్ ఇట్? సో దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలంటే అంటే ఒక 3rd year 4th year లో ఉంటే ఐఎమ్ అస్యూమింగ్ మీకు ఆల్రెడీ ఒక బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే వచ్చి ఉంటది. ప్లస్ ఈ అరేస్ స్ట్రింగ్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఐడియా ఉంటాయని నేను అస్యూమ్ చేసుకుంటున్నా. ఆ టైంలో మీరు ప్యారలల్ గా ఈ స్టాండర్డ్ సెట్ ఆఫ్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఇవి సాల్వ్ చేస్తూ లైక్ ఈ డిఎస్ఏ షీట్స్ ఉంటాయి కదా స్ట్రైవర్వి, అవి సాల్వ్ చేస్తూ ప్లస్ మీరు వీక్లీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయండి. లైక్ న్యూ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అప్పటి వరకు మీరు చూడని ప్రాబ్లమ్స్ మీకు వచ్చిన కాన్సెప్ట్స్ తో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ న్యూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అబిలిటీ మీకు ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. సో అగైన్ మీరు 3rd year 4th year లో ఉంటే మీకు లైక్ డోంట్ గో ఫర్ కోడ్ ఫోర్సెస్ అండ్ కోడ్ చెఫ్. ఐ వుడ్ సే గో ఫర్ లీడ్ కోడ్ అండ్ గిగ్స్ ఫర్ గిగ్స్. ఇవి సాల్వ్ చేసుకుంటూ బికాస్ ఇవి మోస్ట్లీ ఆల్గోరిథమిక్ స్పెసిఫిక్ అండ్ డిఎస్ఏ బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ మీకు హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నీ మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. అసలు ఎన్ని రౌండ్స్ అయ్యాయి, ఏం అడిగారు, వాటన్నిటి గురించి డీటెయిల్స్. సో యా, సో నా మైక్రోసాఫ్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి స్టార్టింగ్ ఆన్లైన్ అసెస్మెంట్ తో స్టార్ట్ అయింది. సో ఆన్లైన్ అసెస్మెంట్ లో మనకి 3 questions ఇస్తారు. సో అవుట్ ఆఫ్ 3 నేను సాల్వ్ చేశా. సో ఆఫ్టర్ సాల్వింగ్ ఇంటర్వ్యూకి నేను క్వాలిఫై అయ్యా. సో కమింగ్ టు ఇంటర్వ్యూ రౌండ్స్, మనకి 3 ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 3 లో మనకి 2 టెక్నికల్ రౌండ్స్ అండ్ 1 మేనేజరల్ రౌండ్ ఉంటుంది. సో టెక్నికల్ రౌండ్ వచ్చేసరికి నాకు స్టార్టింగ్ చెప్పడం అయితే టిఎస్ఏ రౌండ్స్ అని చెప్పారు, కానీ అది కాస్త డిజైన్ రౌండ్స్ లా కూడా వెళ్ళింది. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి నన్ను డిజైన్ టిక్ టాక్ టో క్వశ్చన్ అడిగారు. సో జస్ట్ నార్మల్ మనం టిక్ టాక్ టో గేమ్ ఎలా ఆడతామో అది కోడింగ్ టర్మ్స్ లో మనం డిజైన్ చేయాలన్నమాట. సో వన్స్ ఆఫ్టర్ సాల్వింగ్ దాట్ నాకు ఫాలోఅప్ క్వశ్చన్ కూడా అడిగారు దాని మీద. సో అది ఎలా అంటే ఇప్పుడు టిక్ టాక్ టో గేమ్ మనకి మిడిల్ స్టేట్ ఆఫ్ ది టిక్ టాక్ టో గేమ్ ఇచ్చేసి నెక్స్ట్ బెటర్ ఆప్టిమల్ మూవ్ ఏంటి అని మనం డిటర్మైన్ చేయాలి ఉన్న అన్ని సెల్స్ లో. సో యా, ఎగ్జాక్ట్లీ ఆ డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ వాచ్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ కమింగ్ టు సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ, అగైన్ it was a design question, design URL shortener.
అండ్ దెన్ మోస్ట్లీ 45 minutes ఉంటది కాబట్టి మనం కోడ్ చేసి వాళ్ళు చాలా ఫాలో అప్ క్వశ్చన్స్ అడుగుతారు దాని మీద. సో అవన్నీ మనం ఆన్సర్ చేసేసరికి ఆ 45 minutes అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజరల్ రౌండ్. అండ్ మేనేజరల్ రౌండ్ లో ఇక్కడ మనకి డిఎస్ఏ ఉండదు, మోస్ట్లీ టెక్నికల్ డిస్కషన్స్ అవుతాయి. సో మన ప్రాజెక్ట్స్, మన ఎక్స్పీరియన్సెస్ అండ్ హెచ్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవుతాయి. సో ఇది నా మైక్రోసాఫ్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేది. సో అంటే ఇప్పుడు ఫస్ట్ ఓఏలో మనకి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు? డిఎస్ఏ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయా, లేకపోతే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లాగా అనిపించుండనా? ఏ లెవెల్ అనిపించుండ ఆ క్వశ్చన్స్? సో ఆన్లైన్ అసెస్మెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి అది కంప్లీట్లీ అంటే నార్మల్ ఇంటర్వ్యూలో మనం చూసే డిఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లా అయితే ఉండవు. సో మోస్ట్లీ లీడ్ కోడ్ కాంటెస్ట్ టైప్ క్వశ్చన్స్ లా అనిపిస్తాయి మీకు. సో ఆల్గోరిథమిక్ ఫోకస్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఆన్లైన్ అసెస్మెంట్స్ లో వచ్చేసరికి. ఇప్పుడు నువ్వు సెకండ్ 2 rounds చెప్పావు కదా టెక్నికల్ రౌండ్స్ లో, డిజైన్ లెవెల్ క్వశ్చన్స్ అన్నప్పుడు అంటే నీకు కొంచెం అంటే డిఎస్ఏ నాలెడ్జ్ యూజ్ చేసి అవి సాల్వ్ చేసినట్ట? అంటే డిఎస్ఏ టాపిక్స్ ఉంటాయి కదా, అవి ఏదైనా యూజ్ చేసి లేకపోతే ఏదైనా ప్యాటర్న్స్ యూజ్ చేసి సాల్వ్ చేసావా? సో హౌ యూ సాల్వ్ దెమ్? లైక్ ఇప్పుడు యూఆర్ఎల్ షార్ట్నర్ కానీ అవన్నీ ఇట్లా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డిజైన్ క్వశ్చన్స్ అన్నా మనం బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అయితే పక్కా యూజ్ చేయాల్సిందే. సో డిజైన్ వచ్చేసరికి మనకి నార్మల్ గా అయితే డిజైన్ ప్యాటర్న్స్, సాలిడ్ ప్రిన్సిపల్స్ ఇవి కూడా ఉంటాయి. సో యాజ్ అ ఫ్రెషర్ కాబట్టి మనం మరీ డిజైన్ ప్యాటర్న్స్ వరకు వెళ్ళకపోయినా వీ కెన్ యూజ్ సాలిడ్ ప్రిన్సిపల్స్ అన్నమాట. అంటే మనం కోడ్ చేసే స్టైల్లోనే మాడ్యులర్ గా కోడ్ చేసి సాలిడ్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అవుతూ అది మన కోడింగ్ స్టైల్లో రిఫ్లెక్ట్ అయితే సరిపోతుంది. సో యా, అంటే ఇప్పుడు ఈ 2 rounds సాలిడ్ ప్రిన్సిపల్స్ అలా అని చెప్పావు కదా. సో ఒక ఫ్రెషర్ నుంచి యాజ్ అందరికి తెలిసినట్టే మనకి పెద్ద ఏమంటారు ఇది డిజైన్ నాలెడ్జ్ అంత ఏమి ఉండదు. సో నువ్వు నిన్ను ఎలా ఎవాల్యూట్ చేశారని నువ్వు అనుకుంటున్నావు? అంటే ఆ ప్రాబ్లమ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఆ 2 rounds లో. సో ఫస్ట్ వచ్చేసి మన కోడ్ క్వాలిటీ మీద మనల్ని జడ్జ్ చేస్తారు. సో ఏదన్నా కోడ్ చేసేటప్పుడు స్టార్టింగ్ మనం కమెంట్స్ రాయడం, కమెంట్స్ రాస్తూ మాడ్యులర్ గా కోడ్ రాయడం, ఈచ్ ఫంక్షన్ కి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ లానే ఉండేటట్టు చూసుకోవడం. అండ్ సెకండ్ వచ్చేసి కోడ్ చేస్తున్నప్పుడు కొంతమంది వేరియబుల్ నేమ్స్ ఎట్లా మెన్షన్ చేస్తున్నారు, అండ్ కొన్నిసార్లు స్పేస్ లైక్ వెక్టర్స్ కానీ అవి మనం అంటే ఎఫిషియెంట్ గా యూస్ చేస్తున్నామా లేదా స్పేస్ ని. లెట్స్ సే ఒక 5-6 వేరియబుల్స్ డిక్లేర్ చేసేసి వాటిని యూస్ చేయకుండా నువ్వు కోడ్ చేస్తే ఇంటర్వ్యూ అయిపోయాక మరి ఈ వేరియబుల్స్ ఎందుకు ఇక్కడ డిక్లేర్ చేసావు, ఈ స్పేస్ మనం వాడాలా? సో ఇదంతా మనం కోడ్ చేస్తున్నప్పుడు అది జస్ట్ ఒక వేరియబుల్ లానే చూస్తాం. అదే మనకి అక్కడ కంపెనీలో ప్రొడక్షన్ ఆ టైం వెళ్ళేసరికి ఆ స్పేస్ మీద చాలా కాస్ట్ అసోసియేట్ అయ్యి ఉంటది కాబట్టి దే ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. సో నేను కూడా ఇలాంటి చిన్న తప్పు అయితే ఇంటర్వ్యూలో చేశాను. లైక్ ఒక ఎరే సైజ్ తీసుకొని వేరియబుల్ లో, కానీ నేను ఫర్ లూప్ వేసేటప్పుడు మాత్రం ఎరే డాట్ సైజ్ వాడా, ఆ వేరియబుల్ నేమ్ వాడలే. సో వాడు అదే పాయింట్ అవుట్ చేసి నాకు అడిగాడు మళ్ళీ తిరిగి. సో అది కూడా అలా కూడా మనకి చెక్ చేస్తారు. సో యా, అంటే జస్ట్ మనకి ఎంత బాగా కోడ్ చేసినా కానీ డెఫినెట్ గా కోడ్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో నీ 2 technical rounds లో ప్రాజెక్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, లేకపోతే నీకు అప్పటికి నీ మైక్రోసాఫ్ట్ టైం కి అమెజాన్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ అట్లా ఏమైనా అడుగుండేనా? సో స్టార్టింగ్ 2 rounds లో అయితే నాకు ప్రాజెక్ట్ క్వశ్చన్స్ ఏం లేదు. మోస్ట్లీ ఈ టెక్నికల్ ఈ డిజైన్ క్వశ్చన్స్ తోనే టైం అంతా మోస్ట్లీ అయిపోయింది. సో కమింగ్ టు ద థర్డ్ రౌండ్ విచ్ ఇస్ మేనేజరల్ రౌండ్, దాంట్లో డిస్కషన్స్ వచ్చాయి. వాళ్ళు నా ప్రాజెక్ట్స్ గురించి అడగలే, కానీ నా ప్రీవియస్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ మీద కంప్లీట్లీ గ్రిల్ చేశాను. లైక్ నేను ఆ టైంలో అమెజాన్ లో ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను, దానికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, అది ఏ స్టేజ్ లో ఉంది, ప్లస్ నేను సిస్కోలో రౌటర్ సిరీస్ లో ఎగ్జాక్ట్లీ ఏ కాంపోనెంట్ మీద వర్క్ చేశాను. సో మోస్ట్లీ క్వశ్చన్స్ ఆ సైడ్ వెళ్ళాయి థర్డ్ రౌండ్ లో. అంటే మేజర్ గా ప్రాజెక్ట్ డీటెయిల్స్ కి అయితే వెళ్ళినాయి అంటే థర్డ్ రౌండ్ కి వచ్చిన తర్వాత. థర్డ్ రౌండ్ లో ఇంకా బిహేవియరల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారా మేనేజర్? లైక్ నేను థర్డ్ రౌండ్ లో నాకు యాక్చువల్లీ అడిగారు సిస్కోలో నీకు టీపీఓ వచ్చిందా అని చెప్పి. సో వచ్చింది అని చెప్పా. దెన్ అమెజాన్ లో కూడా ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నావు కదా, అమెజాన్ లో కూడా పీపీఓ వస్తే నువ్వు మైక్రోసాఫ్ట్ వస్తావా లేదా అమెజాన్ కి వెళ్తావా అని చెప్పి అడుగుతుంది. సో ఆబ్వియస్లీ మనం మైక్రోసాఫ్ట్ అనే చెప్పాలి అక్కడ. అండ్ నువ్వు
అది ఆన్సర్ చేసిన వెంటనే ఎందుకు అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఫాలో అప్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు. దానికి కూడా బ్యాకప్ ఆన్సర్ రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఈ సిస్కో అండ్ అమెజాన్ ఇంటర్న్షిప్ అవి ఎన్ని రౌండ్స్ అయి ఉండే? ఎందుకంటే ఇది టూ డిఫరెంట్ స్టేజెస్ కదా, సిస్కో సెకండ్ ఇయర్ లో, అమెజాన్ థర్డ్ ఇయర్ లో. సో ఆ 2 ఎక్స్పీరియన్సెస్ వాటి గురించి కూడా కొన్ని డీటెయిల్స్. కమింగ్ టు సిస్కో కూడా నేను స్టార్టింగ్ ఆన్లైన్ అసెస్మెంట్ ఇస్తుండే. ఆన్లైన్ అసెస్మెంట్ లో వచ్చేసి మనకి 40 MCQs 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో యా, అవుట్ ఆఫ్ 2 కోడింగ్ క్వశ్చన్స్ లో నేను ఫస్ట్ వన్ కంప్లీట్ సాల్వ్ చేసా, సెకండ్ వన్ పార్షియలీ సాల్వ్ చేసా. అది అరౌండ్ 6 out of 10 టెస్ట్ కేసెస్ సాల్వ్ అయినాయి, మిగతా 4 క్లియర్లీ. బట్ నేను సిస్కో ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేసి నెక్స్ట్ 3 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటాయి సిస్కో కూడా. సో ఫస్ట్ వన్ టెక్నికల్ రౌండ్, సెకండ్ వన్ మేనేజరల్ రౌండ్, అండ్ థర్డ్ వన్ ఇస్ ETR రౌండ్ అంటారు, ఎమర్జింగ్ టాలెంట్ హైరింగ్ రౌండ్ సంథింగ్. సో ఫస్ట్ టెక్నికల్ రౌండ్ వచ్చేసి దాంట్లో అన్ని సెక్షన్స్ ఇంక్లూడ్ చేశాడు. లైక్ 2 DSA క్వశ్చన్స్ అడిగారు, నా ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ అడిగారు, అండ్ కోర్ సబ్జెక్ట్ మీద కూడా క్వశ్చన్స్ అడిగారు. అండ్ దెన్ కమింగ్ టు సెకండ్ రౌండ్ వచ్చేసి నో DSA క్వశ్చన్స్, కంప్లీట్లీ మన ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తారు. సో నాకైతే ఆ 40 minutes, అరౌండ్ 40 or 35 minutes కంప్లీట్లీ నా ప్రాజెక్ట్ మీదే నాకు కంప్లీట్ క్వశ్చన్స్ అడుగుతుంటే, లైక్ చాలా టూ డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారు. సో కంప్లీట్ ఒక 30 minutes అయితే నాకు అప్పుడు డిస్కషన్ అయింది. దెన్ అరౌండ్ లాస్ట్ 10 minutes అండ్ కొన్ని HR క్వశ్చన్స్ కూడా నన్ను అడిగారు. సో అది సెకండ్ రౌండ్ మనకి సిస్కోలో వచ్చేసరికి. థర్డ్ రౌండ్ ETR రౌండ్ వచ్చేసరికి అది లైక్ వర్క్ లొకేషన్, జాబ్ స్పెసిఫిక్ డీటెయిల్స్, లేదా నీకు నువ్వు ఈ టైం పీరియడ్ లో ఇంటర్న్షిప్ కి అవైలబుల్ ఉంటావా లేదా. సో థర్డ్ రౌండ్ వచ్చేసి చాలా లైట్ అన్నమాట. సో అది అయిపోతుంది. సిస్కోలో అంటే నీకు ఏ టైంలో ఇది అప్లై చేయడం ఇదంతా ఏ టైంలో అయిందంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ ఆ టైంలోనా? సో నేను సిస్కోకి సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్ లో మనకి సిస్కో కోడథాన్ అని ఒక కోడథాన్ అవుతుంది. సో దానికి అప్పుడు ఆల్ కాలేజెస్ కి అవుతుంది అనమాట. సో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ సిస్కో కోడథాన్. సో సిస్కో కోడథాన్ లో మనకి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి, అంటే టాప్ పర్ఫార్మర్స్ అందరికి ఈ ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ వెళ్ళింది అనమాట, సిస్కో ఇంటర్న్షిప్. అంటే నువ్వు మెన్షన్ చేసావు కదా కోర్ సబ్జెక్ట్స్ కూడా అడిగిలని. మనకి సెకండ్ ఇయర్ ఆ సెకండ్ సెమ్ కి పెద్ద ఎక్కువ కోర్ సబ్జెక్ట్స్ ఉండవు కదా, నేను ఏ టాపిక్స్ అడిగి ఉండే అంటే ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్ ఇవన్నీ మా కాలేజ్ లో అయితే థర్డ్ ఇయర్ లో స్టార్ట్ అవుతుండే. సో నీకు ఆ టైం కి ఏ టాపిక్స్ మీద అడిగి ఉండే? యాక్చువల్లీ మోస్ట్లీ సెకండ్ ఇయర్ ఎండింగ్ కి మాకైతే అప్పుడు నెట్వర్కింగ్ అండ్ OS కూడా అయిపోయింది. సో వాళ్ళు కూడా మెయిన్లీ ఫోకస్ చేసేది సిస్కో కంపెనీ అంటే మెయిన్లీ నెట్వర్కింగ్ అండ్ OS, ఈ 2 సబ్జెక్ట్స్ మస్ట్. దీని నుంచి క్వశ్చన్స్ అయితే మనకు పక్కా అడుగుతారు. సో అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఆ టైం కి లెవెల్ ఉంటది కదా, ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ లో మరీ అంత హైఫై ప్రాజెక్ట్స్ చేయం. సో నీ ప్రాజెక్ట్స్ ఆ టైం కి ఎట్లుండే, అంటే దాని మీద ఎట్లా ఏ డెప్త్ లెవెల్ లో అడిగి ఉండే? ప్రాజెక్ట్స్ వచ్చేసరికి సిన్స్ మనం సెకండ్ ఇయర్ లోనే ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా మనల్ నుంచి అంత హై లెవెల్ ప్రాజెక్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఏదైతే ప్రాజెక్ట్ మనం పెడుతున్నామో దాని మీద మన క్లారిటీ ఎంత ఉంది, లైక్ ఎలా డెవలప్ చేస్తున్నాం మనం ఆ ప్రాజెక్ట్ లో, మన థింకింగ్ యాక్చువల్లీ చెక్ చేస్తారు. సో ఆ అప్లికేషన్ ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్లికేషన్ మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే దాని మీద మేజర్లీ ఫోకస్ చేస్తారు. సో నేను అప్పుడు వచ్చేసరికి నేను కూడా ఏ పెద్ద పెద్ద టెక్ స్టాక్స్ కూడా ఏం లేవు. నా ప్రాజెక్ట్ వచ్చేసరికి సింపుల్ HTML, CSS, JS మీద మాత్రమే నేను పెట్టా. అండ్ త్రూ దట్ నేను యాక్చువల్లీ సిస్కో క్రాక్ చేశా. అదే అంటే మేజర్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, జనరల్ 1 సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను మనలో పర్ఫెక్ట్ అయిపోయి పెద్ద ప్రాజెక్ట్ చేయాలి అలా అని అనుకుంటారు. సో ఆ టైంలో మేజర్ గా కోడింగ్ కానీ లేకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్ అని, అంతే కదా? ఇదే సిచ్యువేషన్ యాక్చువల్లీ నేను సిస్కోలో ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే అప్పుడు యాక్చువల్లీ దేర్ ఆర్ సమ్ ఆఫ్ పీపుల్ మోవన్ స్టాక్ మీద ఒక చాట్ అప్లికేషన్ టైప్ కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టారు. వాళ్ళకి ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ చాలా డీప్ గా వెళ్ళిపోయాయి. అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ మీద, వెబ్ సాకెట్స్ మీద చాలా క్వశ్చన్స్ వెళ్తాయి అనమాట. అది దట్టు నెట్వర్కింగ్ కి వాళ్ళు ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనం ఏదైతే ప్రాజెక్ట్స్ రెజ్యూమేలో పెడుతున్నామో అది ఇంటర్వ్యూవర్ కి సిలబస్ లెక్క వాడికి ఇస్తున్నట్టు. మనం ఆ సిలబస్ లోంచి నువ్వు నన్ను అడుగు, నేను ఎలా అడిగినా నేను చెప్తా అంటున్నట్టు. సో ఏదైతే మనకి ఆ ప్రాజెక్ట్ ఎంత చిన్నదన్నా పర్లేదు, నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు.
యా ఇప్పుడు నీ అమెజాన్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు. అది ఏ టైంలో అయింది, అసలు దాని ప్రాసెస్ ఏంటి, ఎన్ని రౌండ్స్ అదంతా. సో నా అమెజాన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి నేను అమెజాన్ కూడా త్రూ అమెజాన్ హ్యాకాథాన్ కోడింగ్ కాంటెస్ట్ నుంచి నేను వెళ్తుండే. సో అది కూడా ఓపెన్ టు ఆల్ కాలేజెస్, అన్ని కాలేజెస్ కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు. అమెజాన్ హ్యాకాథాన్ లో 3 కోడింగ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో 3 out of 3 కంప్లీట్లీ సాల్వ్ చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆన్లైన్ అసెస్మెంట్ లింక్స్ వచ్చాయి. ఆన్లైన్ అసెస్మెంట్ వచ్చేసి మళ్ళీ 2 DSA క్వశ్చన్స్ ఉంటాయి ఆన్లైన్ అసెస్మెంట్ లో. కంపారిటివ్లీ ఆన్లైన్ అసెస్మెంట్ నాకు ఈజీగానే అనిపించింది. సో యా, ఆ 2 DSA క్వశ్చన్స్ సాల్వ్ చేసినాక ఇంటర్న్షిప్ కి మనకి 1 రౌండ్ ఉంటది, 1 రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అండ్ ఆ సింగిల్ రౌండ్ లో మనకి 2 DSA క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో యా, అవుట్ ఆఫ్ 45 minutes వీ షుడ్ సాల్వ్ దోస్ 2 కోడింగ్ క్వశ్చన్స్. ఆ 2 కోడింగ్ క్వశ్చన్స్ మనం కంప్లీట్ గా సాల్వ్ చేసి కోడ్ కూడా కంప్లీట్ చేసి రన్ అయితే మనకి మోస్ట్లీ అమెజాన్ ఇంటర్న్షిప్ వచ్చేసినట్టే. సో నీ ఫస్ట్ ఓఏ రౌండ్ లో ఎట్లాంటి సేమ్ క్వశ్చన్ అంటే సిపి లెవెల్ డిఎస్ఏ లెవెల్ అన్ని టెక్నికల్ రౌండ్ ఉంటది కదా, అందులో ఏం టాపిక్స్ మీద అడిగారు? అంటే డిఎస్ఏ హార్డ్ లెవెల్ టాపిక్స్ అంటే గ్రాఫ్స్ టీపీ అట్లుండేనా, లేకపోతే మినిమల్ ఉండేనా, ఎట్లుండే? ఓకే, కమింగ్ టు ఆన్లైన్ అసెస్మెంట్, ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎప్పుడు మనకి స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ డిఎస్ఏ క్వశ్చన్స్ మీద అయితే రావు. మోస్ట్లీ మనం సిపి కాంటెస్ట్ ఇస్తా ఉంటే అక్కడి నుంచి వచ్చిన అబిలిటీతోనే మనం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం. సెకండ్, ఇంటర్వ్యూలో డిఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి నాకు ఒకటి గ్రాఫ్స్ మీద అండ్ ఇంకోటి డైనమిక్ ప్రోగ్రామింగ్ మీద అడిగారు. అండ్ బోత్ క్వశ్చన్స్ ఐ కెన్ సే మీడియం లెవెల్, నాట్ హార్డ్. ఓకే, అంటే ఇంకా నీ సెకండ్ డిఎస్ఏ లో ఇంకా ఏం ప్రాజెక్ట్ గురించి ఏం అడగలేదు. సో యా, డెఫినెట్ గా అంటే అమెజాన్ లో నా 2 months ఇంటర్న్షిప్ లో కూడా అసలు మన రెజ్యూమే గురించి, మన ప్రాజెక్ట్స్ గురించి ఏం అడగరు. జస్ట్ వాళ్ళకి డిఎస్ఏ కావాలి, డిఎస్ఏనే. సో ఐ థింక్ 6 month ఇంటర్న్షిప్ లో కూడా డిఎస్ఏ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు అనుకుంటా. సో అంటే ఇప్పుడు నీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నుంచి అయితే మనం చెప్పగలిగేది ఏంటంటే, మేజర్ గా ఎంఎన్సీస్ లో ఏమున్నా కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యా, ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్, బట్ మోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అందులో విత్ ఇన్ టైం సాల్వ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎంఎన్సీస్ కి వచ్చేసరికి డిఎస్ఏ అయితే మనకి పక్కా మస్ట్, అది దాన్ని ఇగ్నోర్ చేయడానికి అయితే లేదు. డిఎస్ఏ వచ్చి డెవలప్మెంట్ రాకపోయినా నేను కొన్ని కేసెస్ చూసా, దే కెన్ క్లియర్ ఇంటర్వ్యూ రౌండ్స్ అండ్ వాళ్ళకి ఆఫర్స్ కూడా వచ్చేస్తాయి. కానీ డిఎస్ఏ రాకుండా డెవలప్మెంట్ వచ్చిన వాళ్ళు క్లియర్ చేయడం అయితే నేను ఇప్పటిదాకా చూడలే. సో యా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇస్ ద హైయెస్ట్ ప్రయారిటీ. సో ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఉండేనా, ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్? సో లైట్ గా వాటి గురించి. సో ఇవి కాకుండా నేను ఇంకా స్టిల్ ఆఫ్ క్యాంపస్ లో నేను ఒక స్టార్ట్అప్ కి ఇంటర్వ్యూ ఇచ్చా, లైక్ కాయిన్ స్విచ్. అది కూడా ఒక ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ ఒక టెక్నికల్ అండ్ ఒక మేనేజరల్ రౌండ్. స్టార్టింగ్ 2 rounds నేను క్లియర్ చేసా. అండ్ దెన్ లాస్ట్ లో మేనేజరల్ రౌండ్ లో ఇట్ వాస్ మోర్ క్వశ్చన్స్ ఆన్ డెవలప్మెంట్ సైడ్ అన్నమాట. సో నేను స్టార్ట్అప్స్ కి కంప్లీట్లీ కావాల్సింది మనకి డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్, బట్ నేను మోస్ట్లీ ఉన్నది ప్రాబ్లమ్ సాల్వింగ్ సైడ్ కాబట్టి నాకు అది లాస్ట్ రౌండ్ క్లియర్ అవ్వలేదు. టెక్నికల్ రౌండ్ లో ఏం క్వశ్చన్స్ అడిగి ప్రాజెక్ట్స్ మీద అడిగుండేనా, లేకపోతే ఏదైనా డిఎస్ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేయమని అడిగుండేనా? స్టార్టింగ్ టెక్నికల్ రౌండ్ లో వచ్చేసి డిఎస్ఏ మీద అడిగారు. సో ఆ క్వశ్చన్స్ స్టార్టింగ్ లో నన్ను లింక్ లిస్ట్ ఒక క్వశ్చన్, సమ్ ర్యాండమ్ స్ట్రింగ్ ప్రాబ్లం ఒకటి అడిగారు నన్ను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ డిఎస్ఏ క్వశ్చన్స్ కాకుండా అయితే ఓఎస్ మీద మళ్ళీ 4 questions అడిగారు. అవి కూడా నేను ఆన్సర్ చేసా. సో ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అయితే నాకు క్లియర్. అపార్ట్ ఫ్రమ్ దిస్, యా, నేను హ్యాక్ విత్ ఇన్ఫీ నుంచి ఇన్ఫోసిస్ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ రోల్ కి కూడా సెలెక్ట్ అయ్యా. అండ్ దానికి కూడా మనకి 1 round ఆఫ్ ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ అదే మనకి హ్యాక్ విత్ ఇన్ఫీ కోడింగ్ రౌండ్. అండ్ దెన్ ఒక ఇంటర్వ్యూ రౌండ్ అవుతుంది, అది ఆఫ్ సైట్ త్రూ మనం ఇన్ఫోసిస్ క్యాంపస్ కి వెళ్ళి ఇంటర్వ్యూ రౌండ్ ఇవ్వాలి. సో యా, ఫ్రమ్ దాట్ ప్రాసెస్ యా, నేను స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ కి కూడా సెలెక్ట్ అయ్యా. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్. సో ఈ ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ అసలు నీకు ఎట్లా అవేర్నెస్ వచ్చింది, ఏం రిసోర్సెస్ ఫాలో అయ్యావు? సో వీటన్నిటి నీ ప్రతి ఎక్స్పీరియన్సెస్ నువ్వు ఎట్లా రీచ్ అవుట్ అయ్యావు? సో వాటి గురించి కొంచెం క్లియర్ గా. సో మోస్ట్లీ ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ అన్ని వచ్చేసి నేను యాక్చువల్లీ లింక్డ్ఇన్ లో మోస్ట్లీ యాక్టివ్ గా ఉంటా.
సో నేను నా బీటెక్ టైం మొత్తం నేను యాక్చువల్లీ లింక్డ్ఇన్ బాగా ఫాలో అయ్యేవాడిని. సో త్రూ లింక్డ్ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ మనకి తెలుస్తాయి, ఇట్లా ఏ హ్యాకథాన్స్ అయినా కానీ కోడథాన్స్ అయినా కానీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ లింక్డ్ఇన్ నేను యాక్చువల్లీ వాట్సాప్లో కోడింగ్ కమ్యూనిటీస్లో కూడా నేను ఉంటుండే. సో లైక్ వాట్సాప్లో సెగ్మెంటరీ కోడింగ్ కమ్యూనిటీ అలా, అండ్ టెలిగ్రామ్స్లో యాక్చువల్లీ చాలా కోడింగ్ గ్రూప్ ఛానల్స్ కూడా ఉంటాయి. అండ్ హర్ష్ గోయల్ లైక్ ఇలాంటి ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా కొన్ని కోడింగ్ కమ్యూనిటీస్ మెయింటైన్ చేస్తారు కదా. సో ఐ వాస్ పార్ట్ ఆఫ్ ఆల్ దోస్ గ్రూప్స్. సో ఇవన్నీ నేను డైలీ చెక్ చేసుకుంటూ ఉంటుండే అన్నమాట. సో దట్ ఏదన్నా ఆపర్చునిటీ వచ్చిన వెంటనే నేను అప్లై చేస్తుండే. ఇది కాకుండా నువ్వు లింక్డ్ఇన్ ఎట్లా వాడుకున్నావు? సో చాలా ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీని చాలా మంది వాడతారు కదా రిఫరల్స్ కోసం కానీ, సో ఎలా వాడి ఉండే దాన్ని? లింక్డ్ఇన్ వచ్చేసరికి నేను మోస్ట్లీ టాప్ ఎంఎన్సీస్ నుంచి ఎంప్లాయీ కనెక్షన్స్ యాక్చువల్లీ నేను ముందే రిక్వెస్ట్ పెట్టుకొని ఉంచుకునేవాడిని. సో దట్ ఆ కంపెనీలో మనకి ఏమన్నా ఓపెనింగ్ వచ్చిన వెంటనే వాళ్ళకి రిఫరల్కి నేను యాక్చువల్గా రీచ్ అవుట్ అయ్యేవాడిని. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అందరికి ఏంటంటే, మేము కూడా చాలా మంది కనెక్షన్ పెడతాం, ఈవెన్ యాక్సెప్ట్ కూడా చేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు రిఫరల్ అనేది ఇవ్వడం కూడా చాలా కష్టం. సో నీకు రిఫరల్ ఇవ్వడానికి ప్రొఫైల్ గానీ ఎట్లా స్టాండ్ అవుట్ అయింది? సో లింక్డ్ఇన్ నువ్వు ఎంత ఎఫిషియెంట్ గా వాడుకున్నావు? సో దాని గురించి. సో ఎవరన్నా మనకి ఒక రిఫరల్ ఆపర్చునిటీ ఇవ్వాలంటే లైక్ మనం వర్తా కాదా అని చెక్ చేస్తారు. సో మనం ఆపర్చునిటీ ఇచ్చినా వాడికి ఆ పొటెన్షియల్ ఉందా లేదా, ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసే అబిలిటీ ఉందా లేదా అని చెక్ చేస్తారు. సో నేను కూడా అంటే మోస్ట్లీ నాకు ఎందుకు ఇస్తారు అంటే లైక్ మీరు నా లింక్డ్ఇన్ వెళ్ళి చెక్ చేస్తే నేను చేసిన వర్క్ అంతా అందులో ఉంటుంది. లైక్ ఏ కాంటెస్ట్ పార్టిసిపేట్ చేసినా, నేను ఎక్కడెక్కడికి వెళ్ళా, ఎన్ని కాంటెస్ట్ పార్టిసిపేట్ చేసా, లైక్ నేను చేసే డైలీ వర్క్ అంతా నేను యాక్చువల్లీ లింక్డ్ఇన్లో నేను రికార్డ్ చేసుకుంటా ఉండే అనమాట. సో దట్ వెన్ ఎవర్ నేను ఒక రిఫరల్ రిక్వెస్ట్ అడిగితే, సో ఎవరన్నా నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ వచ్చి చెక్ చేసినా వాళ్ళకి తెలుస్తుంది. వన్స్ ఆ పొటెన్షియల్ ఉందని తెలిస్తే ఎవరన్నా మనకి రిఫరల్ ఇస్తారు. ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ అందరు కామన్ గా ఏంటంటే రెస్యూమే షార్ట్ లిస్టింగ్. సో ఎవరైనా నార్మల్ గా కెరీర్ పేజెస్ నుంచి అప్లై చేసినా కానీ ఫుల్ రిజెక్షన్స్ వస్తాయి ఆబ్వియస్లీ. సో నీకు అలా ఏమైనా వచ్చినాయా? సో నీ రెస్యూమే నువ్వు ఎట్లా స్టాండ్ అవుట్ అయింది అనుకుంటున్నావు? ఇనిషియల్ గా నా రెస్యూమే కూడా చాలా కంపెనీస్ లో యాక్చువల్లీ రిజెక్ట్ అయింది. సో స్టార్టింగ్ మీరు నా ఇంటర్న్షిప్స్ కానీ చెక్ చేస్తే నేను అవన్నీ త్రూ కోడథాన్స్, హ్యాకథాన్స్ నేను వెళ్ళినవి. మన రెస్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ వీ షుడ్ లైక్ మీరు కానీ ఒక టైర్ 3 కాలేజ్ నుంచి అయితే మనకి మంచి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇట్ డజంట్ మ్యాటర్ లైక్ ఒక టాప్ ఎంఎన్సీ నుంచి అనే కాదు, లైక్ ఒక గుడ్ స్టార్ట్అప్ అయినా పర్లే, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మన అచీవ్మెంట్స్ లైక్ కోడథాన్స్ కానీ హ్యాకథాన్స్ కానీ, లైక్ మంచి మంచి కోడింగ్ కాంటెస్ట్ లైక్ ఐసిపిసి రీజనల్స్ లేదా జీసాక్లో కాంట్రిబ్యూషన్స్ కానీ అలా చేస్తే మన రెజ్యూమేకి ఈవెన్చువల్లీ వాల్యూ చాలా యాడ్ అవుతుంది. సో అవి ఈవెన్చువల్గా మన ఆఫ్ క్యాంపస్లో రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో యాజ్ ఉదయ్ చెప్పినట్టు ఓన్లీ 2 things మీరు అంటే ఫోకస్ చేయాల్సింది. వన్ థింగ్ ఈజ్ లైక్ ఏదర్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీకు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే అందులో ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీకు అది లేదు అని అంటే లైక్ డెవలప్మెంట్ రిలేటెడ్ లైక్ డిఫరెంట్ హ్యాకథాన్స్ ఉంటాయి, మీకు గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ అని ఇంకా చాలా ఉంటాయి. సో డెవలప్మెంట్ అయినా ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసుకోండి. ఈ 2 ఇట్లా ఏది ఒక్కటి ఉన్నా, ఇంకా 2 ఉంటే ఇంకా బెస్ట్. సో ఏది ఉన్నా కానీ మీకు ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ రిఫరల్స్ రావచ్చు అండ్ రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ కూడా అవ్వచ్చు. సో జనరల్ గా నీ ఆఫ్ క్యాంపస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొన్ని కోడథాన్స్ నుంచి కదా. సో జనరల్ అందరికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఫస్ట్ అన్ని రౌండ్స్ క్లియర్ చేయాలి, అట్లా అవుతానే మనకి ఆన్లైన్ అసెస్మెంట్ ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి. సో నీకు నువ్వు అన్ని రౌండ్స్ క్లియర్ చేసావా? ఏ రౌండ్ వరకు వెళ్ళావు? వాటి గురించి. సో ఫస్ట్ నా సిస్కో కోడథాన్కి వస్తే యాక్చువల్లీ దాంట్లో ఉండేవి 2 rounds ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ అసెస్మెంట్ తర్వాత నెక్స్ట్ ఫైనల్ హ్యాకథాన్ అన్నమాట. అది బెంగళూరు ఆన్ సైట్ లో అవుతుంది. సో నేను కంప్లీట్లీ ఫస్ట్ రౌండ్ లో షార్ట్ లిస్ట్ అయ్యి నేను హ్యాకథాన్ కూడా నేను వెళ్ళలే. బట్ నేను యాక్చువల్లీ ఒక టాప్ 10% పర్ఫార్మెన్స్ లిస్ట్ లో నేను ఉంటుండే. సో లెట్సే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్సే హ్యాకథాన్ కి టాప్ 50 ఇన్వైట్ చేస్తే ఇంటర్న్షిప్ ఆన్లైన్ అసెస్మెంట్ లింక్స్ మాత్రం టాప్ 100 కి పంపిస్తారనమాట. సో ఐ వాజ్ ఇన్ దట్ టాప్ 100. సో నాకు అలా సిస్కో ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ వచ్చింది. అండ్ కమింగ్ టు అమెజాన్ హ్యాకాన్ కూడా స్టార్టింగ్ కోడింగ్ రౌండ్ లో క్లియర్ చేసినాక నేను ఐడియా సబ్మిషన్ రౌండ్ వరకు నేను వెళ్ళా. అండ్ ఐడియా సబ్మిషన్ కూడా నాది షార్ట్ లిస్ట్ కాలే, బట్ నాకు ఇంటర్న్షిప్ ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ అయితే వచ్చింది. సో ఇవి రెండు ఎట్లా ఇండివిజువల్ గా అప్లై చేయడమా లేకపోతే టీమ్ రిజిస్టర్ చేసుకోవడమా? సిస్కో అండ్ అమెజాన్ యాక్చువల్లీ ఆ టైంలో ఇవన్నీ టీమ్ కాంటెస్ట్ అన్నమాట.
యాక్చువల్లీ మా కాలేజ్ నుంచి అరౌండ్ మేము 3 of ఫ్రెండ్స్ మేము ఒక టీమ్ ఫామ్ చేసి రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేసాం. అండ్ అందరికి ఆన్లైన్ ఆ టీమ్ షార్ట్ లిస్ట్ అయితే అందరికి ఆన్లైన్ అసెస్మెంట్ లింక్స్ అయితే వస్తాయి. కానీ వాడు రీసెంట్ ఇయర్స్ లో ఇది టీమ్ నుంచి ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ కింద మార్చేశారు అనమాట. షోకేస్ అన్ని ఇండివిజువల్. ఇప్పుడైతే ఇవన్నీ ఇండివిజువల్. ఆబ్వియస్లీ ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ ఎక్కువ తెలియాలంటే చాలా కమ్యూనిటీస్ లో యాక్టివ్ ఉండాలి. సో అవన్నీ ఉదయ్ షేర్ చేస్తే నేను అవన్నిటిని నేను డిస్క్రిప్షన్ లో కానీ లేకపోతే షీట్ లో పెట్టేస్తాను. చేసిన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ అన్నిట్లో సో నీకు కామన్ గా అడిగిన టాపిక్స్ ఏమి అనిపించింది? కమింగ్ టు టాపిక్స్ అంటే సో నేను ఇది 3 sections లో అయితే మెన్షన్ చేస్తా. డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ అయితే మనకి పక్కా అడుగుతారు, ప్లస్ కోర్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, అండ్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీ ప్రాజెక్ట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 3 sections నుంచి అయితే మనకి క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో నెక్స్ట్ కమింగ్ టు నేను కోర్ ఫండమెంటల్స్ అంటే అది డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. లెట్స్ సే ఇప్పుడు నేను సిస్కో అంటే సిస్కోలో మోస్ట్లీ నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద మేజర్ గా ఫోకస్ చేస్తారు. అండ్ కమింగ్ టు అదర్ కంపెనీస్ అండ్ దే కెన్ ఆల్సో ఆస్క్ ఊప్స్ కాన్సెప్ట్స్. అది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద కంపెనీ. మీరు పాస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ చూస్తే మీకు ఆటోమేటిక్ గా ఐడియా వస్తుంది. అండ్ కమింగ్ టు డిఎస్ఏ ఒక టాపిక్ కి లైక్ ఈ టాపిక్స్ ఉంటాయి అని అయితే పక్కా మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేయలేం. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ బట్టి అండ్ నీ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ బట్టి నువ్వు నీ 6 months అండ్ 2 months ఇంటర్న్షిప్ లో లెవెల్ ఆఫ్ డిఎస్సీ ఎంత ఉంది? సో నేను ఈ లెవెల్ ఆఫ్ డిఎస్ఏ యాక్చువల్లీ నాకైతే మోస్ట్లీ సేమ్ అనే అనిపించింది త్రూ అవుట్ ఇంటర్న్షిప్స్ అండ్ ఫర్ ఫుల్ టైమ్ ఇంటర్వ్యూస్. బికాస్ ఇంటర్వ్యూ రౌండ్స్ లో మనకి అడిగే టైప్ ఆఫ్ డిఎస్ఏ క్వశ్చన్స్ కొంచెం స్టాండర్డ్ లెవెల్లా ఉంటాయి. సో వాళ్ళు టూ మచ్ హార్డ్ క్వశ్చన్స్ అయితే అడగరు. సో ఇది నేను అమెజాన్ ఇంటర్న్షిప్ కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ నాకు డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రాఫ్స్ క్వశ్చన్స్ అడిగారు. సెకండ్ ఇయర్ లో కూడా యాక్చువల్లీ నేను సిస్కో కన్నా కదా, సిస్కోలో డిఎస్ఏ నాకు యాక్చువల్లీ లింక్ లిస్ట్ అండ్ డైక్స్ట్రాస్ ఆల్గోరిథం మీద అడిగారు. సో లింక్ లిస్ట్ అండ్ గ్రాఫ్స్ అక్కడ కూడా నాకు గ్రాఫ్స్ నుంచి మరి క్వశ్చన్స్ అడిగారు. సో అంటే చాలా మంది ఏంటంటే మేము సెకండ్ ఇయర్ లోనే ఉన్నాం అప్పటికి మాకు మొత్తం డిఎస్సీ వస్తుందా అని అనుకుంటారు. సో బెటర్ ఏంటంటే వీ షుడ్ అంతే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే బెటర్. కాకపోతే డెఫినెట్లీ ఇప్పుడు గ్రాఫ్స్ లో మీకు సెకండ్ ఇయర్ లో హార్డ్ లెవెల్ క్వశ్చన్ ఏమి అడగరు. సో మీడియం లెవెల్ ఆల్గరిథం బేస్డ్ అడుగుతుండొచ్చు. సో కాకపోతే 6 months ఇంటర్న్షిప్ ఆర్ మీరు ఆ టైంకి వచ్చేసరికి డెఫినెట్ గా దే ఎక్స్పెక్ట్ యూ టు బి గుడ్ అట్ డిఎస్సీ. ఆల్సో అది కంపెనీ మీద కూడా కొంచెం డిపెండ్ అయి ఉంటది. వాళ్ళ స్టాండర్డ్స్ ఎంత పెడతారో ఆ డిఫికల్టీ మీద అడుగుతారు. లైక్ ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్తే ఇంకా హయ్యర్ లెవెల్ ఆఫ్ డిఎస్సీ అడుగుతారు. సో ఇట్ డిపెండ్స్. అదే మీ స్టార్ట్అప్స్ కి వెళ్తే మీకు మరీ అంత అడగారు, అంటే మీడియం లెవెల్ అడుగుతారు. బట్ డెవలప్మెంట్ పీక్ లెవెల్ లో ఉంటది. వాళ్ళు మామూలుగా అడగరు, మీ అంటే క్వశ్చన్స్ తిప్పి తిప్పి అడుగుతారు. సో డెఫినెట్ గా మీరు ఏ టైప్ ఆఫ్ కంపెనీకి అప్లై చేస్తున్నారని బట్టి టాపిక్స్ అనేటివి ఉంటాయి. సో ఆబ్వియస్లీ నీ ప్రాజెక్ట్స్ ఎట్లాంటి ప్రాజెక్ట్ చేస్తుండే అండ్ నీ ప్రాజెక్ట్స్ నీ ఇంటర్వ్యూస్ లో ఎంత యాడ్ ఆన్ అయింది అని నువ్వు అనుకుంటున్నావు, వాటి గురించి? సో మోస్ట్లీ నా ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఏ టెక్ స్టాక్ మెయిన్లీ ఉండదు. లైక్ ప్లెయిన్ లైక్ HTML CSS JS మీదే ఉంటది. సో మోస్ట్లీ ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ లో మనకి మేజర్లీ అడిగేవి ప్రాజెక్ట్స్ మీదే ఉంటాయి క్వశ్చన్స్. సో నేను మోస్ట్లీ చేసిందంతా కాలేజ్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. డెవలప్మెంట్ సైడ్ నేను చాలా తక్కువ. సో ఆబ్వియస్లీ ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా మనకి అంత ఐడియా ఉండదు కాబట్టి ఆ సైడ్ నేనేం చేశా అంటే నా ప్రాజెక్ట్స్ కూడా ఆల్గోరిథమిక్ ఫోకస్డ్ మీదే నేను పెట్టా అనమాట. లైక్ ఫైల్ కంప్రెసర్ డీకంప్రెసర్ అని ఒక ప్రాజెక్ట్, అది మేజర్లీ హఫ్మన్ ఎన్కోడింగ్ ఆల్గోరిథం మీదే వర్క్ అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్ మీద వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుదామన్నా యాక్చువల్లీ ఆ క్వశ్చన్స్ ఇండైరెక్ట్ గా ఆ ఆల్గోరిథం కే పాయింట్ అవుట్ అవుతాయి. సో అగైన్ ఆల్గోరిథమ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ నా స్ట్రెంగ్త్ కాబట్టి నేను ఆ సైడే నా ప్రాజెక్ట్స్ పెట్టుకున్నా అనమాట. సో ఇదే నా సిస్కో సిస్కో ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లో యాక్చువల్లీ మేనేజరల్ రౌండ్ లో అరౌండ్ 30 minutes ఆఫ్ డిస్కషన్ అయింది. నా రెజ్యూమేలో నాకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ యాడ్ అయ్యాక ప్రాజెక్ట్స్ మీద నా ఫోకస్ తగ్గిపోయింది అనమాట. సో మోస్ట్లీ నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇస్తే అది నా ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీద, నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి కానీ ప్రాజెక్ట్స్ మీద అసలు మోస్ట్లీ ఉండవు. లైక్ ఇవన్నీ లైక్ డిపెండ్స్. మనకి
టాప్ ఎంఎన్సీస్ మీద వెళ్తే లైక్ ఎక్స్పీరియన్సెస్ మీద మేజర్లీ క్వశ్చన్స్ ఉంటాయి. అదే స్టార్ట్అప్స్ మీద కానీ మీరు అప్లై చేస్తే లైక్ యువర్ ప్రాజెక్ట్స్ లైక్ అది అక్కడ మళ్ళీ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ తో పాటు మీకు ఇంకా ముందు ఏం ఎక్స్పీరియన్సెస్ ఉన్నా కానీ మీరు ఆ ప్రాజెక్ట్ ఎంత ఓనర్షిప్ తీసుకొని చేశారు, ఎంత ఎఫెక్టివ్ చేశారు అనేది ఆబ్వియస్లీ మ్యాటర్ అవుతుంది. సో యా, అండ్ ఇంకొక మిస్కన్సెప్షన్ అందరికీ ఉండేది ఏంటంటే ఏఐఎంఎల్ ప్రాజెక్ట్స్ చేయాలి, లేకపోతే మనలో ప్రో ప్రాజెక్ట్స్ చేయాలి, అట్లా అవుతానే షార్ట్ లిస్ట్ అవుతా అని చాలా వరకు చాలా మంది అంటే డెవలప్మెంట్ కి టైం పెట్టడం వేస్ట్ అని చెప్పాను. ఒకవేళ మీకు అదే ఇంట్రెస్ట్ అయితే అందులో పెట్టొచ్చు, కాకపోతే స్టిల్ అది నేర్చుకోవడానికి కొంతమంది చాలా చాలా మనసు కూర్చుంటారు. సో నీ టేక్ ఏంటి? ప్రాజెక్ట్స్ కి వచ్చేసరికి అలా అనుకుంటే నేను ఒక ఏఐఎంఎల్ చేయలే, ఒక మర్న్ స్టాక్ పెట్టలే. యాక్చువల్లీ ప్లెయిన్ బేసిక్స్ HTML CSS JS అంటే డెవలప్మెంట్ లో ABCD లా చూస్తారు ఎవరన్నా. సో అగైన్ ఈ మర్న్ స్టాక్ ఏఐఎంఎల్ వీటి మీద అందరూ పెడతా ఉంటారు ప్రాజెక్ట్స్. సో అంతమందిలో యాక్చువల్లీ వాళ్ళకి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ లా అయితే ఎక్కువ ఏం కనబడదు అనమాట. లెట్స్ నాకు ఒక 100 రెజ్యూమెస్ వస్తే అందరూ సేమ్ అవే ప్రాజెక్ట్స్ ఉంటాయి, అందరూ లైక్ సిమిలర్ గానే ఉంటది, డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. సో మోస్ట్లీ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇలా వచ్చేటప్పుడు లైక్ మనకి ప్రీవియస్ గా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ లైక్ ఒక కంపెనీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఇంటర్వ్యూవర్స్ కూడా మన నుంచి అంత తోప్ లెవెల్ ప్రాజెక్ట్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయరు. సో మోస్ట్లీ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, మీ కోర్ ఫండమెంటల్స్, ఈ బేసిక్స్ మీద వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడంలో. సో అంటే మీకు ఒక ఇంటర్న్షిప్ కి కావాలి అని అంటే బెటర్ లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డెవలప్మెంట్ తెలిసింటే అయిపోతుంది. సో ఆబ్వియస్లీ అంటే మీరు 4th ఇయర్ అయిపోయిన తర్వాత అప్పటికి వచ్చేసరికి వాళ్ళు మీ నుంచి ఒకవేళ మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ లేకపోతే కొంచెం హై లెవెల్ ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ స్టిల్ ఒకవేళ మీరు ఇంటర్న్షిప్ కి అంటే అంత హై లెవెల్ పెట్టి అంతే దానికి టైం పెట్టకుండా ఉంటే సో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆల్మోస్ట్ వీళ్ళందరికీ నువ్వు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలనుకుంటే సో వాళ్ళకి ఏమి ఇస్తావు అంటే లైక్ ఈవెన్ ఎంఎన్సీస్ కి గైడెన్స్ లాగా కానీ లేకపోతే ఇంటర్న్షిప్ గైడెన్స్ లాగా కానీ సో వాళ్ళకి నువ్వు ఏం రికమెండ్ చేస్తావు? హౌ దే హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ హౌ షుడ్ బి ద రోడ్ మ్యాప్? ఫస్ట్ వచ్చేసి మీరు ఎంఎన్సీస్ టార్గెట్ చేస్తే ఒక పాత్ ఉంటది, స్టార్ట్అప్స్ లోకి వెళ్ళాలి అనుకుంటే ఇంకో పాత్ ఉంటది. సో ఎంఎన్సీస్ అయితే నేను చెప్తా, సో స్టార్ట్ విత్ సిపి. మీరు కానీ ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో ఉంటే మీకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంటే గో విత్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ ఇట్ ఆల్వేస్ గివ్స్ యూ అన్ ఎడ్జ్. మీకు ఇంటర్వ్యూస్ లో అయితే నార్మల్ గా వచ్చే వాళ్ళకన్నా మీకు ఒక ఎడ్జ్ అయితే పక్కా ఉంటది ప్రాబ్లమ్ సాల్వింగ్ లో. దెన్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మీరు కాంటెస్ట్ ఇస్తా ప్లస్ డెవలప్మెంట్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. బికాస్ మీ రెజ్యూమేలో కపుల్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్స్ అయితే మస్ట్ ఉండాలి. అది మీరు స్టార్ట్అప్స్ కి పోయినా ఎంఎన్సీస్ పోయినా అదైతే పక్కా మస్ట్. అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి నన్ను అడిగితే థర్డ్ ఇయర్ లో ఈ స్టాండర్డ్ సెట్ ఆఫ్ డిఎస్ఏ షీట్స్ అట్లాంటి వాటి మీద నేను ఫోకస్ చేయమంట. సో బికాస్ సిన్స్ హైరింగ్ సీజన్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్వ్యూస్ ముందు మీరు అట్లాంటి డిఎస్ఏ షీట్ ప్రాబ్లమ్స్ రిఫర్ చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. ప్లస్ కాంటెస్ట్ అయితే అలా పక్కగా ఇస్తానే ఉండాలి. వన్స్ మీరు అది ఆపేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అయితే పక్కా అలా డౌన్ గ్రేడ్ అయిపోతా వస్తూ ఉంటుంది. సో అండ్ కోర్ ఫండమెంటల్స్ అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీ బేసిక్స్ అయితే పక్కా చెక్ చేస్తారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడే సిపి స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి నువ్వేం రోడ్ మ్యాప్ ఇస్తావు? అంటే ఎట్లా స్టార్ట్ చేస్తే బెటర్ అని నువ్వు అనుకుంటున్నావు? ఒక ఫిక్స్డ్ రోడ్ మ్యాప్ అంటూ ఏది ఉండదు. బట్ ఒక స్టార్టింగ్ పాయింట్ లో అయితే యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లైక్ అది ఎయితర్ కోడ్ ఫోర్సెస్ అవ్వచ్చు, లేదా కోడ్ చెఫ్ అవ్వచ్చు, లేదా లీడ్ కోడ్ అవ్వచ్చు. ఒక ర్యాండమ్ గా ఒక ప్లాట్ఫామ్ కి వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయండి. లైక్ లెట్స్ సే లీడ్ కోడ్ లో అయితే మీకు ఈజీ ప్రాబ్లమ్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, రైట్? సో అదే కోడ్ ఫోర్సెస్ లో అయితే 800 రేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. సో అది బేసిక్ లెవెల్ అన్నమాట. సో ఆ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతా ఉంటాయి. సో ఎలా స్టార్ట్ చేయాలి అంటే సో స్టార్టింగ్ 800 లెవెల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ లెట్స్ సే ఒక 10 ప్రాబ్లమ్స్ తర్వాత, లేదా 20 ప్రాబ్లమ్స్ తర్వాత, లేదా 50 ప్రాబ్లమ్స్ తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. నాకు ఈ లెవెల్లో ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇచ్చినా నేను ఇంకా సాల్వ్ చేసేయగలను అని. సో వన్స్ ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యాక లెవెల్ ఇంక్రిమెంట్ చేయండి, లైక్ 800 to 900.
సో అలా మళ్ళీ అగైన్ సేమ్ ప్రొసీజర్. సో అలా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ కాంటెస్ట్ అలా పార్టిసిపేట్ చేస్తూ అబ్సాల్వింగ్ ట్రై చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా యూ కెన్ మాస్టర్ దిస్. క్వశ్చన్ ఏంటి అని అంటే, సో వన్స్ మనం ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు చాలా ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఒక పక్క డిఎస్ఏ చేయాలి, ఇంకో పక్క ప్రాజెక్ట్స్ చేయాలి, అండ్ అకాడమిక్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి, సిపి కూడా చేయాలి. ఇన్ని మెయింటైన్ చేయాలి అన్నప్పుడు డెఫినెట్, అండ్ ఇంక్లూడింగ్ కాలేజ్ లైఫ్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేయాలంటే డెఫినెట్ గా అందరికీ ఉండండి, ఇవన్నీ ఇట్లా మేనేజ్ చేసుకోవాలి. సడన్ గా సెమ్ రాగానే అంటే ఈ కాంటెస్ట్ ఇవ్వడం అంత పక్కకు పెట్టేస్తాం. సో నీ కేజ్ లో నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకున్నావు, అసలు ఏంటి నీ పాయింట్ ఆఫ్ వ్యూ? మీరు ఒక సిపి కాంటెస్ట్ ఒక రేంజ్ వరకు, లైక్ కాంటెస్ట్ మనకి ఎవ్రీ డే ఉండదు కదా, లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటది అంతే. లైక్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ తీసుకున్న వీక్లీ థ్రైస్, అది ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ టైమ్ లో మాత్రమే ఉంటది. మిగతా డే అంతా మనకి యాక్చువల్లీ చూసుకుంటే చాలా ఫ్రీ టైం ఉంటది, దాంట్లో మీరు యాక్చువల్లీ డిఎస్ఏ చేసుకోవచ్చు. అగైన్ కమింగ్ టు సెమిస్టర్స్ వచ్చినప్పుడు మరి ఎలా అంటే, సెమిస్టర్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా కొంచెం పక్కన పెట్టాల్సి వస్తుంది, బికాస్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద సెమిస్టర్స్ యాజ్ వెల్. బట్ ఆ టైంలో కూడా లైక్ డైలీ ప్రాబ్లమ్ ఆఫ్ ద డేస్ ఉంటాయి, లీడ్ కోడ్ లో కానీ గిగ్స్ లో కానీ. జస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే సాల్వ్ చేయొచ్చు మనం. ప్రాబ్లమ్ ఆఫ్ ద డే సాల్వ్ చేసి మిగతా టైం అంతా సెమిస్టర్ మీద ఫోకస్ చేయొచ్చు. అగైన్ కమింగ్ టు ప్రాజెక్ట్స్ కూడా అట్లనే. సో మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్న టైంలో అట్లీస్ట్ మనం డిఎస్ఏ ఈ కాంటెస్ట్ ఇవ్వడానికి మనకి టైం ఉండకపోవచ్చు. సో అట్లాంటి టైంలో మీరు ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే సాల్వ్ చేయొచ్చు. సో ఎవ్రీ డే ఒక ర్యాండమ్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ఒక ర్యాండమ్ కాన్సెప్ట్ అలా మనకి ఆటోమేటిక్ గా రివైజ్ అవుతా ఉంటది. సో ఇది ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ చేస్తుంది. నువ్వు అసలు ఈ సిపికి కానీ లేకపోతే డిఎస్ఏ కానీ ఏం రిసోర్సెస్ వాడున్నావు అంటే, ఇప్పుడు జనరల్ డిఎస్ఏకి అందరికి తెలిసింది ఒకటి స్ట్రైవర్ షీట్, అది కాకుండా ఇంకేమైనా వాడుండేనా? అండ్ సిపికి కూడా ఈ ఎడిటోరియల్స్ ఇవి కాకుండా యూట్యూబ్ లో ఇంకెవరైనా మంచిగా సొల్యూషన్ చెప్పేవాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండేనా? సో లైక్ వాట్ యూ రికమెండ్? కమింగ్ టు రిసోర్సెస్, నేను మోస్ట్లీ కోడింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి నేర్చుకున్నదే ఎక్కువ ఉంటది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక స్పెసిఫిక్ రిసోర్స్ అంటూ నేను మోస్ట్లీ ఏం ఫాలో అవ్వలే. లైక్ ఐ ఫాలోడ్ దిస్ టేక్ యూ ఫార్వర్డ్ ఛానల్ ఫర్ ఆల్గోరిథమ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ గ్రాఫ్స్. వాటికైతే నేను టేక్ యూ ఫార్వర్డ్ ఫాలో అయ్యా. అండ్ అదర్ దెన్ దట్ ఐ యూస్ టు ఫాలో ర్యాండమ్లీ, లైక్ బేస్డ్ ఆన్ ద ప్రాబ్లమ్. నాకు ఏ ఆల్గోరిథం నేర్చుకోవాలి, లెట్స్ సే సెగ్మెంటరీస్, ఐ జస్ట్ సర్చ్ సెగ్మెంటరీస్ టాపిక్ అనమాట. దేర్ విల్ బి సమ్ వీడియోస్ అండ్ అన్ని నేను అలా చూస్తా, ఎందులో నాకు అర్థమైతే సో అక్కడితో ఆపేస్తా అనమాట. సో రిసోర్సెస్ వచ్చేసరికి అట్లనే ర్యాండమ్ యూ కెన్ జస్ట్ సర్చ్ టాపిక్ అండ్ యూ విల్ గెట్ ద వీడియోస్. సో అందులో మీకు ఏది కనెక్ట్ అయితే అది ఫాలో అవ్వచ్చు. అని ఇంటర్వ్యూస్ లో కొంచెం డిజైన్ కూడా టచ్ చేశారు అన్నావు కదా. సో జనరల్ గా ఫ్రెషర్స్ కి కొన్ని కంపెనీస్ లో అడుగుతారు. సో నీ టేక్ ఏంటి అంటే, ఎంత డిజైన్ నాలెడ్జ్ ఉంటే బెటర్ అంటే? ఇప్పుడు డిజైన్ అనగానే చాలా మంది ఏంటంటే, అరే మొత్తం సిస్టమ్ డిజైన్ నేర్చుకోవాలి ఫ్రెషర్ కన్నా మిస్కన్సెప్షన్ ఉంటుంది. సో నీ టేక్ ఏంటి, ఎంత నేర్చుకుంటే ఇంత సరిపోతుంది మనకి, ఇంతకు మించి అడగరు అని? ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ స్టాండర్డ్స్. సో లెట్స్ సే నాకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ లో అడిగినప్పుడు, నేను కోడ్ చేస్తున్నప్పుడు అగైన్ నేను డిజైన్ ప్యాటర్న్స్ అట్లాంటివి ఏం యూస్ చేయలే, ఎల్ఎల్డి కాన్సెప్ట్స్. బట్ ఐ ఫాలోడ్ సాలిడ్ ప్రిన్సిపల్స్, దట్స్ ఇట్. సో అగైన్ అదే మీరు లెట్స్ సే ఊబర్ లాంటి కంపెనీస్ వాటికి ఇస్తే అగైన్ మీరు మీ నుంచి డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఫ్రెషర్స్ కి అయితే అగైన్ దే స్టార్టెడ్ రీసెంట్లీ ఆస్కింగ్ కాబట్టి అప్ టు డిజైన్ ప్యాటర్న్స్ వరకు అయితే నేర్చుకోవాలని చెప్తా. సాలిడ్ ప్రిన్సిపల్స్, డిజైన్ ప్యాటర్న్స్ ఇవి నేర్చుకుంటే మంచిది. సో ఇప్పుడు నువ్వు మైక్రోసాఫ్ట్ లో వర్క్ చేస్తున్నావు, సో ఎట్లా అనిపిస్తుంది లైఫ్, వర్క్ అండ్ కాలేజ్ లో? అంటే అందరు అనుకుంటారు కదా, ఇంత డిఎస్సీ అవుతున్నాం, ఇంత చేసినా అసలు ఇక్కడ నీకేమైనా పనికొస్తుంది అనిపిస్తుందా? సో హౌ ఈజ్ యువర్ లైఫ్ ఎట్ మైక్రోసాఫ్ట్ నౌ? సో మైక్రోసాఫ్ట్ కి వచ్చాక అగైన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అగైన్ మైక్రోసాఫ్ట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ కల్చర్. నీకు మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటది. అండ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అయితే మస్తు ఉంటాయి. లైక్ యూ నేమ్ ఇట్ అండ్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు. ఇయర్లీ బెనిఫిట్స్ కానీ, మాకు ఫ్రీ ఫుడ్ కానీ, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కానీ. డిఎస్ఏ నేర్చుకున్నది అంత నేర్చుకున్నా నువ్వు కంపెనీలో యూస్ చేస్తున్నావు అంటే నో. యాక్చువల్లీ మీరు మోస్ట్లీ నేర్చుకున్నది అయితే అంటే మేబీ లైక్ ఒక 100% మీరు వర్క్ చేస్తే దాంట్లో ఒక 5 to 10% ఎక్కడో ఒక దగ్గర టచ్ అవ్వచ్చు. కానీ మోస్ట్లీ అయితే మీరు యూస్ చేయరు.
అగైన్ డిఎస్ఏ ఇస్ జస్ట్ ఫర్ లైక్ క్లియరింగ్ ద కంపెనీ ప్రొసీజర్ అన్నమాట. మీరు వర్క్ లో అయితే మోస్ట్లీ అంత చూడకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డెవలప్మెంట్ సైడ్ ఇంకా కంప్లీట్లీ. సో ఆబ్వియస్లీ నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏస్తుందో అది పనికి వస్తుంది. అండ్ బట్ డిఎస్ఏ పనికి రావచ్చు కానీ ఆ మైండ్ సెట్ పనికి వస్తుంది. The way you solve the problem. So now we came to our final part, and so నువ్వు ఈ టైప్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు దెమ్? టైర్ 3 స్టూడెంట్స్ కి నా సజెషన్ వచ్చేసరికి, ఐ నో ఇట్స్ హార్డ్. మీరు కొంతమంది చాలా మంది టాలెంటెడ్ ఉంటారు, హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు, స్టిల్ రిజెక్షన్స్ అలా ఫేస్ చేస్తూనే ఉంటారు. సో బీ అట్ ఇట్. ఐ నో చాలా డేస్ లైక్ ఆ రిజెక్షన్స్ చూసాక చాలా హోప్లెస్ ఫీల్ అవుతాం. దాంట్లో కూడా లైక్ బీ అట్ ఇట్ అండ్ అలా ట్రై చేస్తూ ఉండండి. ఈవెన్చువలీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఒక మొమెంటం స్టార్ట్ అవుతుంది. ఇదంతా లైక్ టేబుల్స్ కూడా టర్న్ అరౌండ్. లైక్ మీరు కానీ ఆ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ పెడితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ ఎఫర్ట్స్ అనేవి పక్కా రికగ్నైజ్ అవుతాయి. అండ్ చాలా మంది అడుగుతూ ఉంటారు లైక్ డిఎస్ఏ మేము డిఎస్ఏ మీద ఫోకస్ చేయాలా, డెవ్ మీద ఫోకస్ చేయాలా అని. ఇది నీ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అన్న దాని మీద మేజర్ గా డిపెండ్ అయి ఉంటుంది. మహర్షి సినిమాలో మనకి ఒక డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో దాని మీద నిలబడు, ది నమ్మ సక్సెస్ దాని అంతటా అదే వచ్చి నీ కాళ్ళ మీద పడుతుందని. సో అదే నేను కూడా ఫాలో అవుతా. వన్ థింగ్ లైక్ ఏదన్నా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఆల్వేస్ సే ఎస్ టు అన్ ఆపర్చునిటీ. మీకు ఆ స్కిల్ ఉన్నా లేకపోయినా always apply and always go for that opportunity, and later stage లో ఏం చేయాలి ఎలా చేయాలి అని అప్పుడు ఫిగర్ అవుట్ చేసుకోండి. ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ చాలా టాలెంట్ ఉండి స్టిల్ అప్లై చేయక లైక్ ఒక నార్మల్ కంపెనీస్ లో వర్క్ చేయడం. సో యా, ఆల్వేస్ గో ఫర్ అన్ ఆపర్చునిటీ. ఆబ్వియస్లీ మీ జర్నీ ప్రతి ఒక్క టైప్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఇన్స్పైర్. సో ఫ్రమ్ మీ జర్నీ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు ఫస్ట్ సెకండ్ ఇయర్ లో పెట్టిన ఎఫర్ట్ వల్ల తర్వాత లైక్ యూ గాట్ అమెజాన్, సిస్కో అండ్ ఈవెన్చువల్ గా చాలా చూసావు. అండ్ అందరికి ఏంటంటే అరే ఇన్ని ఇంటర్న్షిప్ చేశాడు అనుకున్నా, బట్ దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగల్ ఐ థింక్. సో డెఫినెట్లీ మీ జర్నీ అందరికి ఇన్స్పైరింగ్, ఈవెన్ నాకు కూడా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్ అండ్ నా ఫస్ట్ గెస్ట్ అయినందుకు ఆబ్వియస్లీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ అవుట్ ఫర్ షూర్. లైక్ ఫస్ట్ పాడ్కాస్ట్ కి ఎంత ఉంటుందో చాలా ఎఫర్ట్ ఉంటది, మీ హెల్ప్ లేకుండా ఇది అసలు కాకపోయేది. దానికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ జర్నీ షేర్ చేసి అందరిని ఇన్స్పైర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో ఐ హోప్ మీకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కొంచెం మోటివేషన్ యాడ్ చేసి అండ్ కొంచెం చాలా లెర్నింగ్ ఇచ్చింది అని చెప్పేసి. సో thank you so much for watching this, and yeah, let's meet in the next video. Bye. Bye.